మండల అధ్యక్షులు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో నిన్నల్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమనాథ్ ఆలయంను ధ్వంసం చేసి నేటికి 1000 సంవత్సరాలు పూర్తయిందని, స్థల పురాణం ప్రకారం సోమనాథ్ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని, సోమనాథ్ ఆలయంపై 16 సార్లు విదేశీ దండయాత్రలు చేసి ఆలయ దోపిడీ చేయడం జరిగిందని, 16 సార్లు ఆలయాన్ని ధ్వంసం చేసిన సహనాన్ని పునర్జీవాన్ని నిరంతరం నిలబడి ఉండాలని గుర్తుగా 2026 సంవత్సరాన్ని సోమనాథ్ స్వామివాన సంవత్సరంగా జరుపుకుంటామని, ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్ర చేయువారు మొదట సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నన్నెల్ మండలం మాజీ అధ్యక్షులు శైలేందర్ సింగ్ ఠాకూర్ మరియు ఊరుగొండ జగదీష్, పొట్లసిరి సత్యనారాయణ, గట్టు పవన్ కళ్యాణ్, రాపెల్లి రాజ్యములు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ ఆలయాన్ని తర్వాతనే మిగతా జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న అన్ని శివలింగాలకు సోమనాథ శివలింగాన్ని ఫస్ట్ దర్శించుకున్న తర్వాతనే మిగతా అన్నిటిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగము. దాన్ని ముస్లిమ్స్ పరిపాలనలో 15-16 సార్లు ధ్వంసం చేయడం జరిగింది. దానిని మళ్ళీ మన హిందువులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో దాన్ని నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన మోడీ గారు కూడా నూతనంగా చాలా డెవలప్మెంట్ చేశారు. చాలా అంటే బాగా చేశారు. చూస్తే ఇప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అక్కడ నుంచి రావడం వల్ల మొత్తం చిన్న షాప్స్ అన్ని తీసేయడం, చాలా వెళ్ళిపోయి విశాలంగా చేయడం, అన్ని విధాలా బాగా